గుంటూరు జిల్లా తెనాలి వార్డు సచివాలయాన్ని కలెక్టర్ వివేక్ సందర్శించారు. కార్యాలయంలో సిబ్బంది పనితీరు, అందుతున్న ప్రభుత్వ పాలన తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వ పాలన అందించడంలో అధికారుల పాత్ర క్రియాశీలకమని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. So we have got lot of days. Problem జరగకూడదని మనం అందరూ చర్యలు తీసుకోవాలి. So I again wish you all the best. I hope తెనాలి పట్టణానికి అలాగే గుంటూరు మీకు ఏదైనా డౌట్ ఉంటే please ask, you clarify all the doubts you are having, because election procedure we have to go as per the rule, as per the guideline given by the State Election Commission and Election Commission of India. So please only follow the rule book, and if you have any doubt, please ask the master trainer. On polling day also and before polling day also, there is a control room at the commissioner's office, and that master trainer will also sit there. So you have any doubt anytime, so please ask and call, and will be clarified at that point of time only. అలాగే విలేకరులందరికీ నమస్కారాలు. చాలా సంతోషం, మంచి జోష్ అనేది ఇక్కడ తెనాలిలో కనిపిస్తుంది. ఆంధ్ర పెరిస్ పేరున్న తెనాలి పట్టణం ఎప్పుడైనా వస్తే వి ఫీల్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ నివసించిన వాళ్ళు, పని చేసిన వాళ్ళు, డెఫినెట్లీ ఇట్స్ ఒక మంచి గౌరవం లాగా ఉంది. సేమ్ థింగ్ ఐ వాస్ టెలింగ్ టు సబ్ కలెక్టర్ ఆల్సో, నాట్ వెరీ ఫ్యూ పీపుల్, లైక్ నాట్ మెనీ పీపుల్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఇన్ అ very prosperous and very progressive kind of area like Tenali. So మీరందరూ ఇక్కడ పని చేస్తున్నారు కాబట్టి ఒక మంచి గౌరవం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా డైనమిక్ గా కనిపిస్తున్నారు. సో ఐ హోప్ యూ విల్ స్టాండ్ ఫస్ట్ అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓటింగ్ శాతం. సో ఆ నమ్మకం నేను మీ అందరి నుంచి అడుగుతున్నాను. అంటే దట్స్ పార్ట్ ఆఫ్ స్టీట్ ప్రోగ్రామ్. మీరు అందరూ సిన్సియర్ గా పని చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కౌంటింగ్ వచ్చేసరికి కౌంటింగ్ లో కూడా వీళ్ళు సేమ్ పీపుల్ విల్ పార్టిసిపేట్. సో కౌంటింగ్ కూడా ఈసారి మన జిల్లాలో మనం ఏమనుకున్నామంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే ఫాస్ట్ గా ఉంటుంది, ఎఫిషియెంట్ గా ఉంటుంది, బట్ ఎర్రర్ ఫ్రీ. వాట్ ఆల్ గైడ్ లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆర్ దేర్, అవన్నీ పాటిస్తూ ఫాస్ట్ గా ఓటింగ్ కౌంటింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని మనము ఆశిస్తున్నాము. దానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నాము, ఒక పెద్ద హాల్ తీసుకోవడం కానీ, ఈచ్ పోలింగ్ స్టేషన్ వారీగా టేబుల్ పెట్టుకోవడం కానీ, మోర్ నెంబర్ ఆఫ్ కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ ఏజెంట్స్, తర్వాత మిగతా ఏదైతే లాజిస్టిక్స్ అరేంజ్మెంట్ ఉంటుంది అది కూడా చక్కగా చేసేస్తే మనకి కౌంటింగ్ ఎఫిషియెంట్ గా ఫాస్ట్ గా అయిపోతుంది. మనము గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ లో చూసాము, తెనాలి మనకి ఫస్ట్ ఫేజ్ లో కొద్దిగా లాంగ్ అవర్స్ వరకు, నెక్స్ట్ డే అంటే 3 o'clock అటువంటి కూడా కొన్ని ఏరియాలో అంటే ఓట్ ఎక్కువ ఉన్నప్పటికీ రీకౌంటింగ్ జరిగేటప్పటికీ మనం ఎక్కువ టైం తీసుకున్నాం. కాబట్టి ఈసారి అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో విల్ ఎన్షూర్ దట్ వి విల్